స్తుతిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. మరి గడిచిన కాలంలో మనము ఆన్లైన్ ద్వారా దేవుని మహిమపరుస్తూ ఉన్నాం. అయితే దేవుడు మరలా మనకు క్షేమాన్ని విస్తరింపజేశాడు. స్తోత్రం. మన చేత మనం అందరూ ఇక్కడ ఉండడానికి దేవుడు కృపనిచ్చారు. మనందరి జీవితాల్లో దేవుడు కలుగు చేసిన క్షేమకరమైనటువంటి దినాలను బట్టి ఒకసారి దేవుని స్తోత్రం చెప్పుకుందాం. హల్లెలూయా. సంతోషంగా చెప్పండి. హల్లెలూయా. నవ్వుతూ చెప్పండి. మంచిదండి, చాలా సంతోషం. ప్రత్యేకించి దైవజనులు, పెద్దలు, జార్జయ్య గారు కూడా నాకు హృదయపూర్వకమైనటువంటి వందనాలు. మరి మనమందరం ఈ రీతిగా ప్రభు సన్నిధిలో కూడుకోవటానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి మంచి ధన్యతను మనం సద్వినియోగం చేసుకుందాం. ఎందుచేతనంటే ఏది గ్యారంటీ లేదు. స్తోత్రం. కొన్న వస్తువులకి ఉన్నదండి, ఏదో ఉంటే ఉండొచ్చు కాక, కానీ ఇప్పుడున్నటువంటి దినాలకు మాత్రము గ్యారంటీ లేదు. ఇప్పుడు ఏ సమయంలో ఏది జరుగుద్దో, మరలా పరిస్థితులు ఎటు మారిపోతాయో, మరలా ఏం జరుగుద్ది అనేది మనకి ఏం మాత్రం తెలీదు. మనకున్నటువంటి సమయాన్ని మనము చక్కగా సద్వినియోగం చేద్దాం. స్తోత్రం. హల్లెలూయా. గడిచినటువంటి దినాల్లో ఆన్లైన్ ద్వారా మరి మీ అందరి గృహాల్లోకి వర్తమానం తీసుకురావడం దేవుడు కృపనిచ్చాడు. మరి ప్రతిరోజు కూడా డైలీ డివోషన్ జరుగుతూ ఉంది. అందులో కూడా చాలామంది బిడ్డలు వస్తూ ఉన్నారు, బలపరచబడతా ఉన్నారు. ఆదివారం, శుక్రవారాలు కూడా మరి దేవుని వాక్యం విని సహవాసముగా, సంఘముగా మీరందరూ కూడుకుని ప్రభునామాన్ని ఎంతగానో మహిమపరిచారు. స్తోత్రం. ఈ కడవరి దినాలలో మనకి ఏర్పడేటువంటి భయంకరమైనటువంటి కరువు ఏంటంటే వాక్యము దొరకకపోవటమే గొప్ప కరువు. ఇది ప్రవచనాత్మకమైనటువంటి మాట. చాలాసార్లు మనం చదివాము, మరొకసారి మనం కూడా మనం చదువుదాం. ఆమోస్ గ్రంథము 8వ అధ్యాయము 11, 12 వచనాలు మనము చదువుదాం. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయము 11, 12 వచనాలు. రాబో దినములందు దేశములో నేను కరువును పుట్టిస్తాను. అది అన్నపానములు లేకపోవటం వలన కలిగేటువంటి కరువు కాదు గాని దేవుని మాట వినకపోవటం వలన కలిగేటువంటి కరువు. అటు చెప్పేవాళ్ళు ఉన్నారు, కానీ వినేవాళ్ళు. మనకు ఆ వాక్య ప్రకారంగా అర్థం అవ్వాల్సినటువంటి మాట ఏంటంటే, చెప్పేవాళ్ళు ఉన్నప్పుడు వినేవాళ్ళు ఉండరు, వినేవాళ్ళు ఉన్నప్పుడు చెప్పేవాళ్ళు ఉండరు. ఈ కాలాలు బహు భయంకరమైనటువంటి కాలాలు, మీరు గుర్తించాలి. చెప్పేవాళ్ళు ఉన్నప్పుడు వినేవాళ్ళు ఉండరు, వినేవాళ్ళు ఉన్నప్పుడు చెప్పేవాళ్ళు ఉండరు. ఆ దినాల్లో జరిగేటువంటి పరిస్థితి ఇదని దేవుని వాక్యం చెబుతూ మరొక మాట రాయబడి ఉంది. 12వ మాట మనం చదివినట్టయితే, కాబట్టి జనులు యెహోవా మాటను వెదకడానికై ఈ సముద్రము నుండి ఆ సముద్రం వరకును, ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకును సంచారం చేస్తారు గాని వారికి ఎంత మాత్రం దొరకదు. ఏం దొరకదట? భోజనమా, వస్త్రాలా, ధనమా? ఏంటండి దొరకపోయేది? మరి మొన్నటిదాకా మనకి జరిగింది అదే. మొన్నటి వరకు మనం ఇబ్బంది పడింది దేని కొరకు ఇబ్బంది పడ్డాం? భోజనం లేదని ఇబ్బంది పడ్డామండి. అన్నపానముల కొరకైనటువంటి కరువు కాదు అది, సమృద్ధిగా దొరుకుతుందండి. మనకేంటంటే మన శారీరకం మీద ఆలోచించే దానికంటే ఆధ్యాత్మికం మీద మనం తక్కువ ఆలోచిస్తూ ఉంటాం. దేవుడు ఎప్పుడు కూడా ఆహార విషయంలో ఎన్నడూ లోటు చేయలేదు, మనం వస్త్రాల విషయాల్లో లోటు చేయలేదు. లోకమంతా అల్లాడిపోతున్నా దేవుడు కడుపు నిండా మనకు భోజనం పెడుతున్నాడు. స్తోత్రం. చాలా మంది కుటుంబాల్లో ఈ లాక్డౌన్ వచ్చిన తర్వాత చాలా మంది ఇబ్బందులు పడ్డారు. పాపం చాలా పేద కుటుంబాలు ఇబ్బంది పడ్డారు. ఆయన నమ్మిన వారిని దేవుడు ఎన్నడు ఇబ్బంది పెట్టలేదు, ఆయన ఆహారం పెట్టాడు. కానీ దేవుని ప్రజలు దేని గురించి ఆలోచించరంటే దేవుని మాటను గురించి ఆలోచించరు. దేవుని మాట కొరకు వెతకరు, దేవుని మాటను పట్టించుకోరు. అటువంటి కరువులో మనం బ్రతుకుతున్నాం. పిల్లరా జ్ఞాపకం చేసుకోండి.
ఏదో ఇప్పుడు మనకి మరలా తెరవబడ్డాయి, హల్లెలూయా అని బ్యాగులు సరుకుని వచ్చేసాం మనం, బైబిల్ పట్టుకుని వచ్చేసాం మనం, కానుకలు పట్టుకుని వచ్చేసాం మనం, దశం భాగాలు పట్టుకుని వచ్చేసాం. తర్వాత సమయం మనం ఏం జరుగుతుంది అనేది మనకు తెలియదు. నేను మీకు ప్రేమపూర్వకంగా మనం చేసే మాట ఏంటంటే, మీరు ప్రతి క్షణము కూడా దేవుని మాట కొరకు మీరు వెతకండి. దేని కొరకు వెతకాలా? దేవుని మాట. నాకు ఎక్కడ దొరుకుద్ది నా దేవుని మాట? నేను ఎక్కడే బలపరచబడాలి? నా ఏరి, నా ప్రజలేరి, నా జనులేరి, నా సంఘమేది, నా సహోదరులేరి, నా కుటుంబాలేరి, వాళ్ళతో నా సహవాసం ఏది? మనం ఆ విధంగా ప్రయత్నం చేయాలా. చాలా గడ్డు స్థితిలో ఉన్నాం. ఇప్పుడు ఎలా ఉందంటే మన పరిస్థితి ఎగుడు దిగుడు. అయితే అవ్వచ్చు కానీ, అయితే ఆడపిల్లంట, కాకపోతే ఏళ్ళపిల్లంట. ఏదో సామెత చెప్తారు, నాకు సామెతలు సరిగా రావు. అదేనండి, స్తోత్రం చెప్తాను. ఎందుకంటే మనకి ఏది ఎలాగ ఉంటుందనేది మనకు తెలియదు. కానీ ఉన్న సమయాన్ని మనము సద్వినియోగం చేయాలి. విస్తరించబడము, క్షేమము కలగడము, దీవెన కలగడము, ఇవన్నీ మీకు శాశ్వతమని అనుకోమాకండి. అవన్నీ శ్రమలకు సాదృశ్యాలు అంతే. ఈ దినాన్ని మీకు అదే చెప్పబోతున్నాను. విస్తరించబడడం అనేది ఎంత మాత్రం క్షేమకరమో కాదో. మీ ఆత్మీయ జీవితాలకు విస్తరించబడడం అనేది ఇది ఒక పరీక్ష అంతే. ఇది ఒక పరీక్ష. ఈ పరీక్షలో మనము ఏ విధంగా నడిచిపోవాలా, ఈ దినాన్ని కొన్ని మాటలు నేను దేవుని వాక్యం ద్వారా మీకు చెప్పి మిమ్మల్ని బలపరచాలని ప్రభు పేరట ప్రేరేపించబడుతూ 116వ కీర్తన భాగంలో నుండి మనము 7వ మాట మనం చదువుదాం. స్తోత్రం. నా ప్రాణమా యెహోవా నీకు క్షేమాన్ని విస్తరింపజేసి ఉన్నాడో, తిరిగి నీ విశ్రాంతిలోనికి ప్రవేశించు. తల్ల వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, దయగలిగిన మా ప్రభువా నీకు స్తోత్రం. నీ దయలో, నీ కృపలో గడిచిన కాలమంతా మేము క్షేమకరంగా నీ రెక్కల చాటున మేము భద్రం చేయబడ్డాం. ప్రభువా, మీరు మాకు అనేకమైన ఆపదలు, శోధనలు, ప్రభువా, ఈ భయంకరమైనటువంటి కరోనా వైరస్లోంటి మమ్మల్ని, మా కుటుంబాలని, సంఘాన్ని, సంఘబిడ్డల కుటుంబాలని నేటి వరకు మీరు భద్రం చేశారు. ప్రభువా, వారికి ఇచ్చినటువంటి మంచి కృపను బట్టి, మాకు ఇచ్చినటువంటి మంచి కృపను బట్టి మీకు స్తోత్రం. దేవా, ఈ దినము దేవా నీ మందిరంలో మేము ఇలాగా కూడుకుని ఉండడానికి, ఆరాధించడానికి, మహిమపరచడానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి వందనాలు. ప్రభువా, ఈ దినము నీ బిడ్డలు త్వరితముగా సిద్ధపడి నీ పాద సన్నిధికి రాగలిగారు, ప్రార్థించగలిగారు, పాటలు పాడగలిగారు, నీ వాక్యాన్ని వింటున్నారు. వారితో మీరు మాట్లాడండి, నీ స్వరాన్ని వినిపించండి. ఏ విధంగా బలపరచబడాలో, ఏ విధంగా సిద్ధపరచబడాలో, నీ రాకడ సమయంలో మాకు ఎలాంటి తీర్మానాలు మేము కలిగి ఉండాలో, ఏ విధంగా మా యొక్క విశ్వాస యాత్రను ముందుకు కొనసాగించాలో మీరు మాకు నేర్పించి బలపరచండి. ప్రభువా, ఈ మార్గంలో మేము తప్పిపోకుండా కడవరకు నమ్మకంగా జీవించినట్లుగా మీరు కృపనీయండి. మా అడుగులను మీరు స్థిరపరచండి. మా అడుగులు జారకుండా నీ మార్గములలో నడిపించండి. మేము కుడికి ఎడమికి తొట్టిల్లిపోకుండా చక్కగా పోవు త్రోవగా మీరు మా జీవితాలు చేయమని ప్రార్థిస్తున్నాము. దేవాని చిత్తము, నీ దయ ఈ వారం మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రం. మరలా నీ కృప అయితే మేము మరలా కలుసుకునడానికి, మరలా నీ మందిరంలో ఆరాధించడానికి తగినటువంటి కృపనిస్తారని ఆశిస్తూ ప్రార్థిస్తూ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని వేడుకుంటూ యేసు ప్రభు శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము కీర్తన గ్రంథము 116వ కీర్తన 7వ మాట నుండి కొన్ని విషయాలు మనము ధ్యానం చేద్దాం. ఇక్కడ కీర్తనాకారుడైనటువంటి భక్తుడు 7వ మాటలో చెప్పేటువంటి విషయం ఏంటంటే, నా ప్రాణమా యెహోవా నీకు క్షేమాన్ని విస్తరింపజేశాడు, తిరిగి నీవు నీ విశ్రాంతిలోనికి ప్రవేశించు. స్తోత్రం. చాలా మంచి మాట కదండి. మనకి ఇలాంటి మాటలు అంటే ఎంత ఇష్టమో, చాలా ఇష్టం ఇలాంటి మాటలు. గద్దిస్తే మాకు నచ్చదు. మీరు అలా మాట్లాడకండి. క్రమపరచడం నో, కొట్టడం నో, తిట్టడం ఇలాంటివి కాదండి. మాకు దీవెనకరమైన మాటలు చెప్పండి. చెప్పారంటే మేము హల్లెలూయా చెప్పాలంతే. హల్లెలూయా.
చెప్పారంటే జరిగిపోవాలనాలి. ప్రతి మాట మాకు దీవెనకరంగా మారిపోవాలి, ప్రతి మాట మాకు ఆశీర్వాదకరంగా మారిపోవాలి. ఇది మన ఆలోచన. కానీ దేవుని యొక్క భక్తుడు చెప్పినటువంటి ఈ ప్రధానమైనటువంటి మాటలో తన ప్రాణంతో చెప్పుకుంటున్నటువంటి మాట ఏంటంటే, నా ప్రాణమా యెహోవా నీకు క్షేమాన్ని విస్తరింపు చేశాడు. దేని విస్తరింపు చేశాడు? కాబట్టి నీ విశ్రాంతిలోనికి నీవు ప్రవేశించు. దేవుడు మనకేం విస్తరింపు చేశాడు ఇప్పుడు చెప్పండి? ఎంత? క్షేమాన్ని విస్తరింపు చేశాడండి మనకి. స్తోత్రం, హల్లెలూయా. జూలై నెల మొదటి వారంలో నుండి దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుని, బాబు ఎంతవరకు పగలనక రాత్రి అనక మీరు కష్టపడి మేళల్లో కూర్చుని కన్నీళ్లు గార్చి ప్రార్థన చేసి దైవజనులతో సంఘముతో ఆన్లైన్లో మీరు సహవాసం చేసి ప్రార్థన చేశారు. మీ ప్రార్థన నాకు వినబడింది. ఎస్, మీ ప్రార్థన నాకు వినబడింది. కాబట్టి నేను మీకు కాస్త క్షేమాన్ని విస్తరింపజేశాను. మీరు మరలా తిరిగి మీ విశ్రాంతిలోనికి ప్రవేశించారు. బైబిల్ గ్రంథంలో ప్రాణంతో మాట్లాడుకున్న వాళ్ళు ఇద్దరు మనకు తెలుసు. 103వ కీర్తన మొదటి మాట, నా ప్రాణమ యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్నటువంటి సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును స్తోత్రము. ఏం చెప్తున్నాడట? ప్రాణంతో చెప్పుకుంటున్నాడు, నా ప్రాణమా నువ్వు యెహోవాను తప్ప ఇంకెవరిని నువ్వు సన్నుతించడానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదు? ఆయన నీకోసం మామూలు ఉపకారాలు చేయలేదు, మామూలు మేలులు చేయలేదు. ఆయన చేసినటువంటి మేలులు ఉపకారములను బట్టి అసలు ఆయనకి ఏ విధంగా మనం రుణం తీర్చాలో, ఆయన ఏ విధంగా ఆరాధించాలో మనకు తెలియదు. ఎందుకంటే అది మనకి మన ఊహకందని కార్యాలు ప్రభు మనకు చేశాడు. కనుక ఆయన ఎందుకు నీవు ఉత్సాహించు, సంతోషించు. ఆయన చేసినటువంటి ఉపకారాల్లో మాత్రం నువ్వు దేన్ని మరవద్దు. అసలు దేవుడు నిన్ను ఎలా కాపాడాడు, ఎలా పోషించాడు, ఎలా నడిపించాడు, ఎలా కాపాడు, అసలు ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ప్రభు మనలను నడిపించిన ప్రతి విధానాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. నెక్స్ట్ రెండవది, లూకా సువార్త 12వ అధ్యాయము 19వ వచనం, నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరాలకు విస్తారమైనటువంటి ధనము నీకు సమకూర్చబడ్డాది, సుఖించు, తిను, త్రాగుము, సంతోషించుమని. హల్లెలూయా. దేంతో చెప్పుకుంటున్నాడు అంటే, ఒక ఆయనేమో దేవుని మీద ఆధారపడేవాడు, మరొకడేమో తన ధనం మీద, తనకున్నటువంటి సర్వస్వం మీద ఆధారపడేవాడు. ఒకడు అంటున్నాడు, దేవుని మీద తప్ప ఇంక నువ్వు దేని మీద నీ మనసు ఉంచడానికి వీల్లేదు. నువ్వు ఆయన చేసినటువంటి ఉపకారములలో నువ్వు దేనిని నువ్వు మరవద్దు. అసలు నీకు దేవుడు చేసినటువంటి మేలుల్లో, దేవుడు చేసినటువంటి ఉపకారములలో నువ్వు అసలు దేనిని మర్చిపోవడానికి వీల్లేదు అని ఒక భక్తుడు చెప్తే, మరొక మూర్ఖుడు అతన్ని దేవుని వాక్యాలు చెప్పింది వెర్రివాడా. అతనికి ఇచ్చినటువంటి బిరుదేంటి? వెర్రోడా, ఏం మాట్లాడుతున్నావయ్యా, నీకేం అర్థమవుతుందా? వెర్రివాడా, ఈ రాత్రి నేను నీ ప్రాణాన్ని అడుగుతున్నాను, నువ్వు సంపాదించినంత నువ్వేం చేసుకుంటావు? దేవుడు అతనితో మాట్లాడటానికి ముందుగా అతడు మాట్లాడినటువంటి మాట ఏంటంటే, నీకు సంవత్సరాలకు, అనేక సంవత్సరాలకు సరిపడినటువంటి విస్తారమైనటువంటి ఆస్తిని నేను సమకూర్చాను ప్రాణమా, నువ్వేం చేయాలా? తినుము, తాగుము, సంతోషించుము. ప్రాణాలతో మాట్లాడుకునే వాళ్ళు విచిత్రంగా మాట్లాడుకుంటున్నారు. ఈ దినాలు మనం ఏం మాట్లాడుకుంటున్నాం ఆలోచించండి. ప్రాణంతో మాట్లాడుకునే వాళ్ళు ఒకరు ఒక విధంగా, ఒకరు మరొక విధంగా మాట్లాడుకుంటున్నారు. ఒకరు దేవుని కనపరిస్తే ఒకరు ధనాన్ని కనపరుస్తున్నారు. ఒకరు దేవుని మీద ఆధారపడితే ఒకరు లోకం మీద ఆధారపడుతున్నారు. కానీ ఇక్కడ భక్తుడు చెప్తున్నటువంటి మాట, ఈ భక్తుడు కూడా తన హృదయంలో ఉన్నటువంటి సంతోషాన్ని, హృదయంలో ఉన్నటువంటి దేవుని మీద ఉన్నటువంటి దేవుని కార్యాలను గురించి మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, నా ప్రాణమా దేవుడు నీకు క్షేమాన్ని. స్తోత్రం. దేవుడు మనకేం విస్తరింపజేసాడు? క్షేమాన్ని విస్తరింపజేసాడు. ఎన్ని దినాలు అనేది మీరు లెక్క పెట్టవద్దు అంతే. స్తోత్రం. ఎన్ని దినాలు ఈ క్షేమం నా జీవితంలో ఉంటుంది, ఎన్ని చిన్న దినాలు నీ విధంగా జీవించగలుగుతాను, నడిపించబడగలుగుతాననే తర్వాత దేవుని చిత్తం, అది దేవుని కృప, అది అంతే. కానీ నడిపించినంత కాలము, నడిచినంత కాలము మనము దేవుని కొరకు నడవాలి. స్తోత్రం. దేవుని కొరకు. దేవుడు నీకు క్షేమాన్ని విస్తరింపజేశాడు అంటే
అది ఖచ్చితంగా ఆయన కొరకు మనం బ్రతకాలనేది తీర్మానమై ఉండాలి. మన జీవితంలో దేవుడు మన ప్రాణంతో మనం చెప్పుకోవాలి. ఈ దినాన్ని మీరు చెప్పుకుని వచ్చారా లేదా? స్తోత్రం చెప్పండి. ఎంతమంది చెప్పారు చెప్పండి? కుడి తీసేస్తున్నారంటే 8 గంటల కంటే 11 గంటలండి, 10 గంటలు, 1 గంట కంటే మధ్యాహ్నం తింటే ఉదయించండి. ఈ చెప్పుకుని వచ్చారా లేదా? ప్రభువా, నీవు నాకు క్షేమాన్ని విస్తరింపజేసి నాకు ఒక మంచి సమయాన్ని మీరు కేటాయించు. ఆ సమయాన్ని నేను ఉపయోగించుకోవడానికి నేను నీ మందిరానికి పోతున్నాను. హల్లెలూయా. నేను నీ మందిరంలో ధ్యానించడానికి, నీ మందిరంలో ప్రార్థించడానికి, నీ మందిరంలో ప్రయాసపడడానికి నేను సిద్ధపడుతున్నాను. ఈ దినము నీవు నాతో మాట్లాడండి. స్తోత్రం. హల్లెలూయా. చదువుదాం ఒక మాట. ద్వితీయోపదేశకాండం 30 అధ్యాయము 16వ మాట చదవండి. ద్వితీయోపదేశకాండం 30 అధ్యాయం. నీవు బ్రతికి విస్తరించునట్లుగా నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గముల యందు నడుచుకొని ఆయన ఆజ్ఞలను, కట్టడలను, విధులను ఆచరించుమని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను. స్తోత్రం చెప్పండి. మీకు అక్కడ విషయం అర్థం అవ్వాలి. ద్వితీయోపదేశకాండం మనం చదివినటువంటి 30 అధ్యాయము 16వ మాటలో నీవు బ్రతికి విస్తరించినట్లుగా. హల్లెలూయా. ఏం చేయనట్లుగా? మృతులు ఎవరికి దేవునితో పని లేదు. మృతులైన వారు దేవుని గురించినటువంటి ఆలోచన లేదు. పాతాళములో ఆయనకు స్తుతి లేదు. భూమి మీద ఉన్నటువంటి మనమే స్తుతించాలి. స్తోత్ర. ప్రాణముతో ఉన్న మనమే దేవుని మహిమపరచాలి. ఆరోగ్యముగా ఉన్న మనమే దేవుని సేవించాలి. ఆనందముగా ఉన్నటువంటి మనమే ప్రభు సన్నిధిలో నిలవబడాలి. ఇంతకు తప్ప వేరొక ఆధారము లేదా అవకాశం మన జీవితంలో లేదు. కానీ దేవుని వాక్యం చెప్పేటువంటి మాట ఏంటంటే, దేవుడు నీకు బ్రతికి, నువ్వు బ్రతకడానికి దేవుడు నీకు ఇచ్చినటువంటి కృపలో నీవు కొనసాగిపోతూ ఆయనను నువ్వు ప్రేమించాలి. ఆయన మార్గముల యందు నువ్వు నడవాలి. ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను, ఆయన విధులను స్తోత్రం చేయండి. బ్రతికిన వాళ్ళందరూ కూడా నీవు బ్రతికి విస్తరించబడడానికి దేవుడు నీకెందుకు సమయం ఇచ్చారు అంటే ఆయనను ప్రేమించాలి. ప్రభువా, నేను నిన్ను ప్రేమించడానికి, నీ కొరకు జీవించడానికి, నీ వాక్యమును ఆధారం చేసుకుని బ్రతకడానికి నాకు సహాయం చేయండి. స్తోత్రం. సహాయం చేయండి. ఎందుకంటే ఈ మాట మనం ఎన్నడూ మరవకూడదు. నువ్వు బ్రతికించి, నీవు బ్రతికి విస్తరించినట్లుగా. స్తోత్రం. ఆ మాట మీరు అండర్లైన్ చేసుకోండి. నీవు బ్రతికి విస్తరించినట్లుగా. మీ ఆ మాట మీరు జ్ఞాపకం పెట్టుకోండి. మీరు బ్రతకాలి, విస్తరించబడాలి. దేవుడు విస్తరించబడాలని, అన్ని విషయాల్లో అభివృద్ధి పొందాలని, అన్ని విషయాల్లో మీరు దీవించబడాలనేది దేవుని యొక్క ప్రధానమైనటువంటి ఆలోచన అయింది, కోరిక అయింది తన బిడ్డల మీద. స్తోత్రం. అందుకే మనం చదువుకుంటుంటాం కదా, భూమి మీద ఉన్నటువంటి భక్తులే శ్రేష్ఠులు, వారు కేవలం ఆయనకు స్తోత్రం. ఈ భూమి మీద ఉన్నటువంటి ఆయనను పూజిస్తున్నటువంటి వాళ్ళము, ఆరాధిస్తున్నటువంటి వాళ్ళము, సేవిస్తున్నటువంటి మనమే శ్రేష్ఠులము దేవునికి. స్తోత్రం. మనము కేవలం ఆయన దృష్టికి మనల్ని ఇష్టపడినట్టు దేవుడు ఇంకెవరిని ఇష్టపడతలేదు. ఇది చాలా గొప్ప మాట. మనల్ని ప్రేమించినట్టుగా దేవుడు ఎవరిని ప్రేమించట్లేదు. మనల్ని కాపాడినట్లుగా దేవుడు ఎవరిని కాపాడతలేదు. అందుకే నీవు బ్రతికి విస్తరించున్నట్లుగా అనేటువంటి మాట దేవుని వాక్యంలో రాయబడింది. ఎస్, దేవుని ద్వారా మనం ఆరోగ్యం పొందుకున్నాం, దేవుని ద్వారా మనం ఆయుష్ను పొందాం, దేవుని ద్వారా మనం నడిపించబడ్డాం, దేవుని ద్వారా దీవించబడ్డాం, దేవుని ద్వారా విస్తరించబడ్డాం, దేవుని ద్వారా మరలా దేవుని సన్నిధిలో మనం కలుసుకోవటానికి దేవుడు కృపనిచ్చాడు. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే ఆయనను ప్రేమించాలి. హల్లెలూయా. దీనిని ప్రేమించేటువంటి కృప నాకు తీయండి ప్రభు. మిమ్మల్ని సేవించినట్టుగా మీ ఆజ్ఞలను, మీ కట్టడలను, మీరు ఏది నేర్పించారో ఆ క్రమాన్ని మేము పాటించడానికి మీరు మాకు సహాయం చేయండి. గుడులు తెరిస్తేనే భక్తి కాదు. మీరు ఒక్క మాట మీరు జ్ఞాపకం చేశారు. ఇందాక నేను చెప్పాను, మందిరము ఇవాళ ఎవరు చూసుకుంటున్నారండి అని అడిగారు. మీరు ముందు వచ్చేసారు కదా, పొద్దున ప్రార్థన ఉంటుంది మీకు అక్కడ, మీరు మధ్యాహ్నం ప్రార్థన కదా మీరు రావాల్సింది ఇక్కడికి, మీరు ఎందుకు వచ్చారు ఇప్పుడు అని అడిగితే నేను చెప్పాను, అక్కడ కొంతమంది స్వార్థికులు ఉన్నారు. వాళ్ళు, ఒక స్వార్థికురాలు ఉంటుంది, ఇంకొక ఆవిడకి ఇంకొక 2-3 సహకారులు ఉంటారు. నేను వాళ్ళకి చెప్పాను, మీరేం చేయాలి, ఇక్కడ కూర్చుని చేయండి, మీరు ప్రార్థన చేయండి, ఉపవాస ప్రార్థన గ్యాదర్ చేయండి, జనాలు గ్యాదర్ చేయండి, ప్రార్థన చేయండి,
నడిపించబడండి అని చెప్పి వాళ్ళు బలపరిచి నేను వచ్చేసాను. వాళ్ళు చేసేటువంటి పని ఏంటో తెలుసా? వాళ్ళు వారం అంతట్లో వాళ్ళ గృహాలకి తిరిగి పాంప్లెట్లు పంచిపెడతారు. అందరు కనబడే వాళ్ళందరికీ ప్రభు గురించి చెప్తారు. ఎవరైతే బాధల్లో ఉన్నారో, బలహీనతలో ఉన్నారో వారి కొరకు ప్రార్థన చేస్తారు. వాళ్ళు ఎవరెవరు బాధల్లో ఉన్నారో కనుక్కుంటారు, వాళ్ళ గృహాలకు వెళ్తారు, వాళ్ళ దేవుని వాక్యం చెప్తారు, వారిని బలపరుస్తారు, వారి కొరకు ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత నాకు వచ్చి చెప్తారు. నాకు వచ్చి పలానా దగ్గర ఒకరికి బాగాలేదండి అయ్యా, మేము వెళ్ళాము, చూసాము, ప్రార్థన చేశాము, బలపరిచి వచ్చాము. ఇప్పుడు మీరు కూడా వెళ్ళి స్తోత్రం. అది ఉందా మన జీవితాల్లో? ఈరోజు ఉందా మన జీవితాల్లో? ఈరోజు మనం వాళ్ళని నడిపించుకుంటున్నాం. మన కుటుంబాల్లో ఒక్కరు కూడా తప్పిపోకుండా నడిపించగలిగాము. నేను ఒక మాట చెప్తున్నాను, మందిరాలు తెరవబడినప్పుడు మాత్రమే కాదు మన భక్తిని భద్రం చేసుకునేది. మందిరాలు మూసివేయబడినప్పుడు కూడా మన ఇల్లే ఒక మందిరంగా మారిపోవాలి. మన కుటుంబాల్లో స్తుతి ఉండాలి. అలా కాకుండా నేను దేవుని ప్రేమిస్తున్నానని కానీ, నేను దేవుని కట్టడలను, దేవుని ఆజ్ఞలను, దేవుని చిత్తములను జరిగిస్తున్నాను కానీ చెప్పడానికి మనకి ఏమాత్రం అర్హత అనేది, మన కుటుంబాల్లో ప్రార్థన లేకుండా, మన కుటుంబాల్లో దేవుని గురించినటువంటి ఆలోచన లేకుండా, మన దేవునితో సహవాసం చేయకుండా మనం దేవుని ప్రేమిస్తున్నామని చెప్పడానికి మనకి ఎంత ధైర్యం? అలా చెప్పడానికి మనకు ఎంత మాత్రము యోగ్యత మనకు లేదో. స్తోత్రం. దేవుడు నిన్ను బ్రతికించాడో, దేవుడు నిన్ను విస్తరింపజేస్తున్నాడు కాబట్టి నువ్వు ఆయనను ప్రేమించాలి అంతే. ఎస్, దేవుడిని నువ్వు ప్రేమించాలి, ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను గ్రహించాలి. కానీ ఆ దినాల్లో దేవుని ప్రజలకు దేవుడి క్షేమాన్ని విస్తరింపజేస్తే వాళ్ళు ఏం చేశారని రాయబడిందంటే, వాళ్ళు తిని త్రాగి సంతోషించి మదించి వారు ఏం చేశారంట, దేవుని కట్టడల్లోంచి, ఆజ్ఞల్లోంచి బయటికి పోతారేమో, జాగ్రత్తగా ఉండండి అయ్యా అని దేవుడు వారిని హెచ్చరిక చేశాడు. 8వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 13వ వచనం కూడా చదవండి ఒకసారి. 8:13. నీ పశువులు, నీ గొర్రె మేకలు వృద్ధి అయ్యి, నీకు వెండి బంగారములు విస్తరించి, నీ కరిగినదంతా వర్ధిల్లినప్పుడు, విస్తరించినప్పుడు, వృద్ధి అయినప్పుడు ఏం చేయబడుతుంది? మనస్సున మదించి దాసుల గృహమైనటువంటి రప్పించిన దేవుడైన యెహోవాని నీవు మర్చిపోతావేమో. అంటే ఏది విస్తరింపజేయబడినప్పుడు? పశువులు విస్తరింపజేయబడినప్పుడు, గొర్రె మేకలు విస్తరింపజేయబడినప్పుడు, వెండి బంగారములు విస్తరింపజేయబడినప్పుడు తప్పనిసరిగా ప్రతి మనిషి ఎవరిని మర్చిపోతాడట. మీకు అర్థమవుతుందా నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను? మనము ఇటువంటి పరిస్థితులు అనుకూలపరచబడినప్పుడు మాత్రమే మనం దేవుని ప్రేమించే వాళ్ళంగా, దేవుని ఆరాధించే వాళ్ళంగా, దేవుని స్తుతించే వాళ్ళంగా, దేవుని ఆజ్ఞలను కట్టడలు గైకునే వరంగా ఉంటే సరిపోదు. ఆనాడు దేవుని ప్రజలకు దేవుడు అదే ఆజ్ఞలు ఇచ్చారు. ఏంటి ఆజ్ఞ? మీకు కానీ గొర్రెలు ఇస్తే, మీరు వృద్ధి పొందితే, మీకు వెండి బంగారాలు ఇస్తే, అన్ని విషయాల్లో మిమ్మల్ని నేను ఆశీర్వదిస్తే మీరు ఖచ్చితంగా మీరు నన్ను మర్చిపోయి ఏం చేస్తారట? మదించి, హృదయమునందు మదించి, ఎక్కడి నుంచి దేవుడు మనల్ని తీసుకొచ్చాడో, ఏ పరిస్థితుల్లోంచి దేవుడు మమ్మల్ని నడిపించాడో, ఏ పరిస్థితుల్లో దేవుడు మమ్మల్ని స్థిరపరిచాడు అనేటువంటి సంగతిని మీరు మర్చిపోతారేమో, జాగ్రత్త పడండి అని హెచ్చరిక చేస్తాడు. స్తోత్రం. మనం కూడా ఎన్నడూ దేవుని కార్యాలు మర్చిపోవాలి. నిజం చెప్పాలంటే దేవుడు ఎంత కృపనిచ్చాడండి మనకి. మనం ఏమన్నా అంత గొప్పవాళ్ళమని, మన దగ్గర భోగభాగ్యాలు ఉన్నాయని, ఎంత కృపించారండి దేవుడు. నిజంగా ఈరోజు మనం సజీవ లెక్కలో ఉన్నామంటే అది కేవలము ఇంక దేవునికే మహిమ అంతే. దేవుడు మనల్ని నిలబెట్టింది ఎందుకంటే ఆయన కొరకు మనం జీవించాలని, ఆయనను ప్రేమించాలని. ఒకవేళ కనుక మనం దేవుని కార్యాలు మర్చిపోతే జరిగేటువంటి పరిణామం ఏంటి? కీర్తన గ్రంథం 16వ కీర్తన 4వ మాట చదవండి. యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించు వారికి ఏంటి విస్తరిస్తాయట? మనకి ఏది కావాలా? శ్రమలు కావాలండి. ఎవరిని మనం అనుసరించాలి? ఆయనను తప్ప వేరొకరిని అనుసరించే వాళ్ళకి ఏం విస్తరించబడతాయి? శ్రమలు విస్తరించబడతాయి. జాగ్రత్త, మనం శ్రమల పాలు కాకుండా ఉండాలనేది దేవుని యొక్క సంకల్పమై ఉంది. స్తోత్రం. మనము నాశనము కాకుండా ఉండాలని దేవుని యొక్క ఆలోచన ఉంది. అందుకే దేవుడు మనకు క్షేమాన్ని ఏం చేశాడు? ఆయన దేవుడు మనకిచ్చిన క్షేమం ఎందుకంటే ఆయనను మనం అనుసరించాలని, ఆయన ఆజ్ఞలను మనం పాటించాలని, ఆయనతో మనము నిరంతరము సహవాసం చేయాలని. మొదటగానే చెప్పాను నేను, మనకి ఏ కరువు వచ్చి పడుతుంది? ఇప్పుడు ఏ కరువు వచ్చి పడింది మనకి? వాక్యం కొరకైనటువంటి కరువు అండి.
మీరు అనొచ్చు, ఏమండి ఎంతమంది లేరండి, తెల్లారలేదు టీవీ ఆన్ చేస్తే బోళ్ళంత మంది మాట్లాడుతున్నారు కదా, యూట్యూబ్ ఆన్ చేస్తే బోళ్ళంత మంది మాట్లాడుతున్నారు కదా అని మనం అనుకుంటున్నాం మనం. కానీ నీ దాసుడు స్తోత్రం, నీ దైవజనుడు ఉన్నారా? ఆయనతో మాటలు మీరు వింటున్నారా? నా దాసుడు నన్ను నడిపించినటువంటి దైవజనులు, నన్ను నడిపిస్తున్నటువంటి దైవజనులు, వారితో నేను సహవాసం చేయాలి. ఎంతమంది దైవజనులు ఉన్నారు? రేపొద్దున్న నీ ప్రాణముల గురించి, నీ ఆత్మల గురించి దేవుని దగ్గర లెక్కప్ప చెప్పేటువంటి దైవజనులతోనే మనం సహవాసం చేయాలి. మనం ఆ సహవాసంలో ముందు నడవాలి. స్తోత్రం. మనకు విస్తరింపజేయబడినటువంటి మామూలు మాట కాదు ఇది. విస్తరింపజేయబడిన తర్వాతే మనం పడిపోతాము. విస్తరింపజేయబడిన తర్వాతే మన జీవితంలో అనేక విషయాల్లో పడిపోతాం. విస్తరింపజేయబడిన తర్వాత దేవుని కార్యాలు మర్చిపోతాం. విస్తరింపజేయబడిన తర్వాత దేవునిలో నుండి మనం వెనకకు వెళ్ళిపోతాం. అలాంటి పరిస్థితుల్లో మన జీవితాల్లోనికి ఎన్నడూ రాకూడదు. అందుకే దేవుని వాగ్దానం ఏంటో చూద్దాం. చూడండి, దేవుని వాగ్దానం ఏంటి? ఆదికాండములో 1వ అధ్యాయము మనము చదువుకుంటుంటాం కదా, చాలా సార్లు మనం చదివినాం. 28 వచనం, 1వ అధ్యాయం 28. దేవుడు వారిని ఆశీర్వదించి, ఎందుకంటే మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించండి, వారిని లోపరుచుకోండి, సమస్తాన్ని మీరు లోపరుచుకోండి, సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ఉన్నటువంటి వాకు ప్రతి జీవిని ఏలుడని. స్తోత్ర. దేవుడు మొట్టమొదటిగా మానవునికి ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆశీర్వాదం ఏంటంటే, ఆదినరుడైనటువంటి ఆదాముకు, అతని యొక్క భార్య అయినటువంటి హవ్వకు దేవుడు ఇచ్చినటువంటి కృప ఏంటంటే, మీరు ఫలించి విస్తరించి ఈ భూమిని అంతటిని మనుషుల చేత నింపండి. మీరిద్దరే ఉన్నారు, మీరిద్దరి ద్వారా మీరిద్దరుగా మీరు ఉండిపోవటానికి వీల్లేదు. మీరు ఆలోచన చేయండి. మొట్టమొదట నా చేతులతో చేయబడినటువంటి ఆదామా, నువ్వు ఒక్కడిగా నువ్వు ఉండటానికి వీల్లేదు. నేను మరొక వ్యక్తిలో నుండి మరొక వ్యక్తిని నీలో నేను తీయాలనుకున్నాడు దేవుడు. ఆయన పక్కటే ముఖం తీశాడు. ఆయన చక్కగా స్త్రీలుగా చేశారు. వారిద్దరిని ఏకపరిచి వారిద్దరిని ఆశీర్వదించాడు. ఆయన ఏమని ఆశీర్వదించారు? మీరు ఫలించాలి, మీరు అభివృద్ధి చెందాలి, మీరు విస్తరించాలి. స్తోత్రం. నిజంగా దేవుని వాగ్దానము తదుపరి కాలాల్లో ఏం చేయబడ్డదంటే నెరవేర్చబడింది. దేవుడు ఏ వాగ్దానం అయితే ఆదామవ్వలకు ఇచ్చారో ఆ వాగ్దానం తర్వాత దినాల్లో నెరవేర్చబడింది. ప్రపంచమంతా లేదా ఈ భూమి అంతా కూడా మనుషుల చేత నింపబడి ఆశీర్వదించబడ్డారు, నడిపించబడ్డారు. జాగ్రత్తగా వినండి. దేవుడు ఎప్పుడు కూడా మనల్ని మాత్రమే నడవడానికంటే దేవుడు ఏమన్నా అంగీకరించడు. మనతో పాటు మన కుటుంబాలను కూడా ఏం చేయాలా? మన బంధువుల్ని ఏం చేయాలా? నేను మొన్న చాలాసార్లు చెప్పాను, నేను ఆన్లైన్ మీటింగ్స్లో చెప్పాను, నేను మనమే ఈ కడవరి దినాలలో సువార్త చెప్పాలి. ఏం చెప్పాలి? నేను బైబిల్ చదువుకుంటున్నాను కదా, నేను ప్రార్థన చేసుకుంటున్నాను కదా, నేను సహవాసం చేస్తున్నాను కదా, నీకు సరిపోద్ది, నేను ఇంకెవరికి చెప్పాల్సిన పని లేదు, ఎవరితో పని లేదు, ఇక్కడ నాకు నేనే ఉంటే సరిపోతుంది అనుకోవడం లేదు. ఎందుకంటే దేవుడు చెప్పిన మాట, ఆదాము అవ్వలకు చెప్పినటువంటి మాట ఏంటంటే, మీరు విస్తరించి మీరు ఫలించాలి, భూమిని నిండించాలి, దేవుని ప్రజలకు అయినటువంటి ప్రత్యేకమైనటువంటి జనాంగమును మీరు వృద్ధులు చేయాలని దేవుడు చెప్పారు. ఈనాడు మనం కూడా మనకు తెలిసినటువంటి వారు ఎంతో మంది ఉన్నారు, రక్షించిపోతున్నటువంటి వారు, రక్షణ లేని వారు, నార్మల్స్ లేని వారు. కనీసం వారికి ఎప్పుడైనా అలాంటి వారికి మనం స్వార్థను ప్రకటించగలిగేమా? ఈ కడవరి దినాల్లో మనం స్వార్థికులంగా మారాలా? దేవుని కొరకు అనేక ఆత్మలను సిద్ధపరిచి మందిరాలకు తీసుకురావాలా? అనేక మంది కొరకు మనం ప్రయాసపడాలి. దేవుడు నీకు ఇచ్చినటువంటి మాట, దేవుడు నీకు ఇచ్చినటువంటి పాట, దేవుడు నీకు ఇచ్చినటువంటి నడిపింపుని బట్టి అనేక మందిని ప్రభువుని పరిచయం చేయాలి. స్తోత్ర. ఇది దేవుని వాగ్దానం. అయితే విస్తరింపజేయబడిన తర్వాత 6వ అధ్యాయం మొదటి వచ్చింది. నరులు భూమి మీద విస్తరించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టారు. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో చక్కని వారిని చూచి వారిలో తమకు మనస్సు వచ్చిన వారిని స్త్రీలను వివాహం చేసుకున్నారు. జాగ్రత్తగా వినండి. దేవుని ఉద్దేశం ఏంటంటే, ఆయన చేత సృష్టించబడినటువంటి ఆదాము గాని, అతనిలో నుండి తీయబడినటువంటి హవ్వ గాని, వారిద్దరి ద్వారా భూమి మీద నింపబడవలసినటువంటి జనాంగం అందరూ కూడా దేవుని కుమారులై ఉండాలి. స్తోత్రం. ఎవరి కుమారులై ఉండాలి?
దేవుని కుమారులై ఉండాలి, వారు దేవునికి చెందిన వారై ఉండాలి, దేవునితో నడిచిన వారై ఉండాలి, దేవునిని ప్రేమించిన వారై ఉండాలి, దేవుని ఆజ్ఞలను పాటించిన వారై ఉండాలి. ఆ విధంగా ఉండాలనేది ఉద్దేశంతో దేవుడు ఆదాము అవ్వలను ఏం చేశాడు? ఆయన దీవించాడు. కానీ 6వ అధ్యాయం 1వ వచనం వచ్చేసరికి అక్కడ రాయబడిన సంగతి ఏంటంటే, జనాములందరూ విస్తరింపబడిన తర్వాత వారికి కుమార్తెలు పుట్టారట. అప్పుడు దేవుని కుమారులను నరుల కుమార్తెలతో వివాహాలు చేసుకుని దేవునికి ఇష్టము కానిటువంటి కార్యములు అక్కడ జరిగించినట్లుగా మనం చూస్తున్నాం. జాగ్రత్తగా వినండి. అసలు దేవుని కుమారులు అంటే ఎవరు, నరుల కుమార్తెలు అంటే ఎవరు? పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకా సువార్త 3వ అధ్యాయము 38వ వచనాన్ని మనం చదివితే ఒక మాట అక్కడ రాయబడి ఉంటుంది, గమనించండి. 3వ అధ్యాయము 38వ వచనం లూకా సువార్త. గట్టిగా స్తోత్రం చేయండి. కైనానుకు ఎనోషుకు, ఎనోషుకు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము అక్కడ రాయబడినటువంటి స్పష్టమైనటువంటి మాట ఏంటంటే, ఆదాము ఎవరి కుమారుడు? ఆదాములో నుండి రాబడినటువంటి వారందరూ, అనగా ఆయన ఆజ్ఞలను, ఆయనను ప్రేమించి ఆయన కట్టడలను, ఆయనకు విధేయులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎవరి కుమారులు? స్తోత్రం. ఆ దినాల్లో కూడా దేవునికి వ్యతిరేకమైనటువంటి వాళ్ళు ఉన్నారు భూమి మీద. కయ్యని సంతతి సంబంధించినటువంటి వారందరూ కూడా దేవునికి ఆ దినాల్లో చాలా వ్యతిరేకం. వాళ్ళు దేవుని మాట వినరు, దేవునిని ప్రేమించరు, దేవుని ఆజ్ఞల్లో నడవరు, దేవుని చిత్తమును జరిగించరు. అలాంటి జనులతో దేవుని కుమారులైనటువంటి వారు, అనగా ఆదాము సంతతిలో నుండి వచ్చినటువంటి వారు, దేవుని ఆజ్ఞలను పాటించేటువంటి వారు, వారితో మనసు వచ్చినటువంటి వారితో వారు ఏం చేశారట? వివాహాలు చేసుకున్నారు. జాగ్రత్తగా వినండి. విస్తరించబడిన తర్వాత ఏం కలుగుతా ఉన్నాయి? శ్రమలు కలుగుతాయి. అది నా మాట కావాలి. స్తోత్రం చెప్పండి. జనములు విస్తరించబడిన తర్వాత దేవునికి వ్యతిరేకమైన కార్యాలు ప్రారంభము అవుతా ఉన్నాయి. మనకు విస్తరించబడడం అనేది క్షేమం కలిగిపోయిందని సంతోషించడానికి కానీ, ఆనందించడానికి కానీ, దాని వెనక చాలా కష్టములు, శోధనలు, పరిస్థితులు, తారుమారయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయని గ్రహించండి. మనకి క్షేమము విస్తరించబడ్డాది అంటే కారణం ఏంటంటే, మనము ఎంతకంటే ఘోరమైనటువంటి పరిస్థితులను మనము ఎదుర్కోబోతున్నాం. మీకు అర్థమైందా? ఏది అలా చూస్తున్నారు? స్తోత్రం చేయండి. టిఫిన్ చేసి వచ్చారా? హల్లెలూయా. ఏది గట్టిగా స్తోత్రం చేయండి. 2 చేతులను పైకెత్తి హల్లెలూయా. మీకేం అర్థమవుతుంది? క్షేమమును దేవుడు విస్తరింపజేశారు అంటే దాని వెనుక ఖచ్చితంగా దానికంటే ముందు జరిగినటువంటి వాటికంటే, ముందు జరిగిన శ్రమల కంటే, ముందు చూసినటువంటి పరిస్థితుల కంటే, దానికంటే భయంకరమైనవి మన ముందు రాబోతున్నాయి. క్షేమాన్ని విస్తరింపజేశారని సంతోషించడానికి ఏమీ లేదు అక్కడ. ప్రయాసపడి భారం వస్తున్నటువంటి సమస్తమైనటువంటి జనులారా, ఐ విల్ గివ్ యూ రెస్ట్. స్తోత్రం. నా విశ్రాంతిలోనికి రండి అని ఆయన ఎందుకు అంటున్నాడో తెలుసా? ఆ మాట మీకు అర్థం అవ్వాలి. నా ప్రాణమా, దేవుడు నీకు క్షేమాన్ని విస్తరింపజేశాడు కనుక నీవు తిరిగి ఆయన విశ్రాంతిలోనికి ప్రవేశించు. కానీ ఆయన చెప్పేటువంటి మాట ఏంటంటే, ప్రయాసపడుతున్నటువంటి వాళ్ళారా మీరు నా యొద్దకు రండి, నేను మీకు ఏమిస్తాను? జాగ్రత్త. క్షేమం విస్తరింపజేయబడింది అంటే మనం దేవునికి దగ్గర చేయబడాలి, శ్రమలకు కూడా దగ్గర చేయబడాలి. శ్రమలు వస్తాయి, పరిస్థితులు వస్తాయి. ఇప్పుడు ఏ చెప్తున్నారు అవన్నీ కూడా, అవన్నీ వినటానికి నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు. స్తోత్రం చెప్పండి. అదేదో బ్లాక్ అంటున్నారు, గ్రీన్ అంటున్నారు, వైట్ అంటున్నారు, ఎల్లో అంటున్నారు, రెయిన్బో కలర్ అంటున్నారు, ఏవో వస్తున్నాయి. దీనికంటే భయంకరమట, దీనికంటే వివసం అంట. అదేం మనల్ని చేయండి. స్తోత్రం చేయండి. హల్లెలూయా. మనం బ్రతికినను, ఆ మాట చెప్పండి, బ్రతికినను చూపించండి. రోమపత్రిక చదవండి. ఆ మాట అద్భుతంగా చదివి మీరు ధైర్యం తెచ్చుకోండి అందరు ప్రభులో. స్తోత్రము. 14వ అధ్యాయము 8వ మాట చదవండి. రోమపత్రిక 14:8. మనం బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుతున్నాము, చనిపోయినా ప్రభు కోసమే చనిపోతున్నాము. మనము బ్రతికినను చనిపోయినను ప్రభు వారమే. హల్లెలూయా. ఇప్పుడు హ్యాపీగా ఉందా మీ అందరికీ?
ఎస్, అంతే. మరి బతికితే ప్రభు కోసం బతుకుతావండి. అందుకే అన్నాడు కదా, నీవు బ్రతికి విస్తరించే, ఒకవేళ నీవు బ్రతికి విస్తరించున్నట్లుగా నీవు దేవునిని ప్రేమించి ఆయన ఆజ్ఞలను గైకొని నువ్వు బ్రతికితే నువ్వు దేవుని కొరకు బ్రతకండి. ఒకవేళ దేవుడిని పని అయిపోయిందయ్యా నువ్వు సర్దుకొని మూట అన్నాడు అనుకోండి, స్తోత్రం, హల్లెలూయా. మనం బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుతున్నాం, చనిపోయినను ప్రభు కోసమే చనిపోతున్నాం. మనం బ్రతికినా చనిపోయినా మనము ప్రభు వారమే. స్తోత్రం. విస్తరింపజేయబడ్డానికి దేవుడు ఎన్నో పరిస్థితులు మన ముందు పెడతాడు. ఒక క్షేమం కలుగు చేసేటంటే దాని వెనక వస్తున్నటువంటి పరిస్థితులను గురించి మనం సిద్ధపడతామని దేవుడు మనకు క్షేమాన్ని కలుగు చేస్తాడు. జరగబోతున్నటువంటి పరిస్థితుల్లో ఎలా ధైర్యం పరచబడాలి, ఎలా బలపరచబడాలి, ఎలా ధైర్యముగా నిబ్బరముగా ఉండాలో మీకు కాస్త బలపరచడం కొరకే దేవుడు మనకి ఏం విస్తరింపజేస్తాడు. అంతే. మీ ఆత్మలను ఎలా బలపరచుకోవాలి, మీరు ఎలా నడిపించబడాలి, మీరు ఎలా బలపరచాలి, మీరు ఒకవేళ వస్తున్నటువంటి పరిస్థితుల్లో మీరు పడిపోకుండా ఎలా ఉంది, అలా పడిపోకుండా ఉండడానికి దేవుడు కృపణిస్తున్నాడు. అంతే. స్తోత్రం. అదే చదవండి యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ మాట కూడా చదువుదాం ఒకసారి. యెషయా గ్రంథం. ఏలయనగా మూడవ వచనం చదవండి అమ్మా. నీవు జనమును విస్తరింపజేసి ఉన్నావు, వారి సంతోషమును వృద్ధిపరచుచున్నావు. కోతకాలమున మనుషులు సంతోషించున్నట్లుగా, దోపుడు సొమ్ము పంచుకుని వారు సంతోషించున్నట్లుగా వారు నీ సన్నిధిని సంతోషించుదురు. స్తోత్రం. దేవుడు వృద్ధిపరిచేవాడైన, జనములను విస్తరింపజేసేవాడైన, మరణమునకు లోనవుతున్నటువంటి వారిని విడిపించేటువంటి దేవుడు అయినా, వారి సంతోషమును ఏం చేస్తాడైనా వృద్ధిపరుస్తాడైనా. ఎందుకు ఇవన్నీ? ఎందుకు దేవుడు ఇవన్నీ చేయాలి? దేవుడు తన జనములను ఎందుకు వృద్ధిపరచాలి? దేవుడు తన ప్రజలకు క్షేమాన్ని ఎందుకు వృద్ధి చేయాలి? కారణం ఏంటో తెలుసా? కింద మాట రాయబడింది, వారు నీ సన్నిధిని స్తోత్రం చేయండి. ఎక్కడ సంతోషించాలని? ఆయన సన్నిధిని సంతోషించాలి. అంటే దేవుడు మనకు క్షేమాన్ని విస్తరింపజేస్తున్నాడంటే ఆయనకు మనం దగ్గర చేయబడాలని, రాబోతున్నటువంటి శ్రమలలో కూడా ధైర్యం కలిగి మనము జీవించాలని. విస్తరణ అనేటువంటి మాట నాకు హైవే మీద చూస్తున్నప్పుడు నాకు బాగా ఆలోచన కలుగుతాను. ఒకప్పుడు నేషనల్ హైవే చాలా చిన్నది, చాలా చిన్ని రోడ్లు, వేగంగా వెళ్ళటానికి ఉండేది కాదు. ఏదో అక్కడ ఎవరో లేకపోతే ఆ సమయంలో మాత్రమే కాస్త వేగంగా వెళ్ళేవాళ్ళేమో, కానీ ఎదురెదురుగా వచ్చేటువంటి ఆ దగ్గర నుంచి వెళ్ళేటువంటి వాహనాల వల్ల ఎవరు కూడా అంత స్పీడ్గా వెళ్ళేవారు కాదు. భయం వేసేది. మా అమ్మగారు మా చిన్నప్పుడు నన్ను నా చెల్లిని తీసుకుని ఇక్కడికి వచ్చినప్పుడు, మేము తిరిగి ప్రయాణంలో వెళ్ళినప్పుడు డ్రైవర్ వైపు కూర్చోబెట్టారు కాదు మా అమ్మ. ఎందుకంటే నాకు వచ్చేపు తలకాయ బయటెట్టి చూడడం అలవాటు. బయటెట్టుకెళ్ళి చూస్తుంటే ఆ డ్రైవర్ అని కూడా తలకి లోపల పెట్టమని తగులుతుంది, ఆ చేయి లోపల పెట్టండి అంటే నేను చేయితో ఒకటి తలకాయ బయట పెడతా ఉంది. మా అమ్మగారు డ్రైవర్ వైపు పెట్టేవాళ్ళు కాదు, ఈ లెఫ్ట్ సైడ్ కూర్చోబెట్టేవాళ్ళు. ఎందుకంటే అటువైపు ఎవరు రారు కదా, అటువైపు కూడా వాడు అటు కూడా తగలు పెట్టొద్దని వాడు. నేను అనుకున్నామండి, ఇదేం గోలా, డబ్బులు ఇచ్చి కూడా బస్సులో కూర్చుని ఈడు తలకాయ పెట్టేటద్దు అంటాడు, చేతులు పెట్టేటద్దు అంటాడు. హల్లెలూయా. ఈ పరిస్థితి ఎప్పుడు పోతాదో అనుకునేవాడిని చిన్నప్పుడు. నాకే తెలుస్తుంది అని అనుకునేవాడిని. దేవుడు మహాకృప, నేషనల్ హైవే వచ్చేసింది, విస్తరింపజేయబడ్డది. చిన్న రోడ్లు పోయినాయి, పెద్ద రోడ్లు వచ్చినాయి. హల్లెలూయా. ఇప్పుడు ఎవడు ఎలా పోతున్నాడో అర్థం అవ్వట్లేదు, ఎవడు ఎవడు బుద్ధి ఎత్తాడో తెలియట్లేదు, ఎవడు ఎంత స్పీడ్లో వెళ్ళిపోతున్నాడో తెలియట్లేదు. అయ్యో బాబు, స్తోత్రం. ఈ హైవేలు వచ్చిన తర్వాత ఎవరు ఎంత వేగంగా వెళ్ళిపోతున్నారు. నిజంగా చెప్పాలంటే విస్తరింపజేయబడిన తర్వాత ప్రమాదాలు కూడా ఎక్కువైపోయాయి. ప్రమాదాలు కూడా ఎక్కువైపోయాయి. మన డ్రైవర్ ఒక ఆయన, నేను కూడా కార్లో వెళ్తున్నాను, మేము అక్కడ ఎదురు కూర్చున్నాడు. ఆయన అంటాడు, ఆ డ్రైవర్ అంటాడు, అన్న మీరు సీట్ బెల్ట్ పెట్టుకోండి అన్నాడు. ఎందుకు రా అన్నాను, నేను వేగంగా వెళ్తాను కదా, ఏదైనా యాక్సిడెంట్ అవుతుంది కదా. అప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే బెలూన్స్ బయటికి రావన్నా అన్నాడు. ఏ రావంట? బెలూన్స్ వస్తాయట. ఎదర కారు ఏదైనా గుద్దుకున్నప్పుడు
ఆటోమేటిక్గా బెలూన్స్ వస్తాయట. అప్పుడు ఆ బెలూన్స్ మీద మనం పడతాం, కానీ మన తల ఇది ఎదరదు, తగలదు. నేను అంత స్పీడ్గా అవసరమైన ఆయన బాబు క్షేమంగా చేరాలేదు. నువ్వు నాకు చెప్పక మొదటే నువ్వు చెప్తున్నావు ఏదైనా జరుగుద్ది, ఆ చెట్టు గుద్దేస్తానేమో, ఆ లారీ గుద్దేస్తానేమో, అప్పుడు బెలూన్స్ వస్తాయని ఒరే ఆ బెలూన్స్ చూపించడం కోసమే నువ్వు నన్ను అవి ఎక్కడొక్కడ ఉండేదాన్ని ఆ బెలూన్స్ చూపించడం కొరక నువ్వు ఇలా చెప్తున్నావు అంటే, లేదన్నా పెట్టుకుండా ఎందుకంటే మన సేఫ్టీకి మనకి ఏం చెప్పగలం అంటే ఎదురు కూర్చొని మనం పెట్టుకున్నా వెళ్ళాం. అది చాలా వేగంగా వెళ్ళినప్పుడు నాకు అనిపించింది బాబు నెమ్మదిగా రోడ్లు మన కోసం వేసారు, కానీ ప్రమాదాలు కూడా మన కోసమే ఉన్నాయి. ఎవడు అడ్డొస్తాడో తెలియదు, ఏది అడ్డొస్తుందో తెలియదు. విస్తరింపజేయబడిన తర్వాత ఏమున్నాయి చెప్పండి? విస్తరింపజేయబడిన తర్వాత ప్రమాదాలు ఉన్నాయి. క్రైస్తవ జీవితం కూడా అంతే. ఈరోజు మనకున్నటువంటి ఈ విస్తరణ, ఈ క్షేమము, ఈ అవకాశము, ఈ మందిరాలు తెరవడం, దేవుని మందిరంలో కూర్చొని ప్రార్థన చేయడం, ఈ క్షేమకరమైన వాతావరణం వెనుక కూడా ఏమన్నదో తెలుసా? జాగ్రత్త. వాటి కొరకు మీరు సిద్ధపడండి, ఇప్పుడున్న వాటి కొరకు కాదు. స్తోత్రం చేయండి. రాబోతున్నటువంటి ఉగ్రతలో నుండి మేము ఎలా తప్పించబడాలి అంతే. మేము ఎలా తప్పించబడాలి? దేవునికి స్తోత్రం. ఆ తప్పించబడేటువంటి కృప మీరు మాకు ఇవ్వండి అని దేవుడిని అడగటం అనేది చాలా అవసరం. భూమి మీద నరులు విస్తరించారు. వారు విస్తరించబడిన తర్వాత వారు ఈ పాపం చేశారు. దేవుని ప్రజలు కాని వారితో వారు పాపం చేశారు. దేవుని ప్రేమించిన వారితో వారు పాపం చేశారు. ఇది ఎంత భయంకరమైన సంగతి. జాగ్రత్త. మనం ఎలా ఉండగలుగుతున్నాం? దేవుడు మనకి ఇచ్చినటువంటి క్షేమకరమైనటువంటి సంతోషకరమైనటువంటి సమయాన్ని మనం దేని కొరకు ఉపయోగించుకోగలుగుతున్నాం? మన సమయాన్ని దేవునితో మనం గడపగలుగుతున్నాం. ప్రభుతో కనుక మనకు సహవాసం లేకపోతే ఆయన వచ్చి రాకుండా మనం ఎంత మాత్రం ఎత్తబడలేము. ఇది మాత్రం తథ్యం. మన జీవితంలో మనం కనుక ఆయన వచ్చి రాకుండా ఎత్తబడలేనటువంటి ఆకాంక్ష కనుక మన జీవితాలు లేకపోతే అది బహు భయంకరం. అలా మనం ఆయనతో ఎత్తబడాలి అంటే మనం ఖచ్చితంగా ఆయనతో మనం సహవాసం చేయాలి. ఆయనతో మనం సహవాసం చేయాలి. మనం ఆయనతో నడవాలి. ఆయన ఆజ్ఞలను అనుసరించి మనం జీవించాలి. అందుకే మనకు దేవుడు ఏం విస్తరింపజేస్తున్నాడంటే కృప విస్తరింపజేస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. ఏం విస్తరింపజేస్తున్నాడు? కానీ ఈ ప్రపంచంలో ఏం విస్తరించబడిందో తెలుసా? అక్రమం విస్తరించబడింది. చదువుదాం కదా, చూడండి ఆ మాట. మత్తయి సువార్త 24వ అధ్యాయము 12వ మాటలో రాయబడి ఉంటుంది కదా. 24:12 అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోతాది. ఈ కడవరి కాలంలో, అంత్య దినాలలో మనం బ్రతుకుతున్నాం. ప్రియులారా గమనించండి. ఈ భయంకరమైన దినాల్లో మనం కోల్పోయేది ఏంటి అంటే దైవ ప్రేమను మనం కోల్పోతాం. కారణం ఏంటంటే లోకమంతా అక్రమం చేత నింపబడుతుంది. లోకమంతా తమ భోగాలతో, తమ సంతోషాలతో, తమ ఆనందాల కొరకే ప్రయత్నం చేస్తున్నారే కానీ దేవుని మహిమపరిచేవారిగా కానీ, దేవుని ఎంతో ఆనందించేవారిగా కానీ, దేవుని కొరకు బ్రతికేవారిగా కానీ ఈనాడు జీవించటం లేదు. ఈనాడు దేవుని మీద ఆశ లేని వారుగా, ఆలోచన లేని వారుగా, దేవునితో నడిచేటువంటి అనుభవాలు లేని వారుగా ఈనాడు బ్రతుకుతున్నారు. అది అక్రమము. అందుకే దేవుడు అంటాడు కదా, అక్రమము చేయవారులారా నా ఎదురును తొలగిపోండి. ఆ మాట కూడా చదవండి ఒకసారి. మత్తయి సువార్తలోనే ఉంటుంది ఆ మాట. 7వ అధ్యాయము 21వ వచనాన్ని మరొకసారి, చాలాసార్లు చదివినాము ఈ మాట. మనం 21వ వచనం చదవండి. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశించడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్తము ప్రకారముగా చేయువాడే ప్రవేశిస్తాడు. జాగ్రత్తగా వినండి. నేను యేసు ప్రభువును నమ్ముకున్నాను, నేను యేసయ్యను నమ్ముకున్నాను, నేను బాప్తిస్మం పొందాను, నేను దేవుని సన్నిధిలో నడిపించబడుతున్నాను, నాకు మందిరం తెలుసు, నేను దేవుని వాక్యాన్ని విన్నాను, అనేక సార్లు ప్రభు చేత దీవించబడ్డాను, స్వస్థపరచబడ్డాను, విడుదల పొందాను, మేలును చూశాను అని మనం చెప్పుకోవడం కాదు. జాగ్రత్త. మన గడిచిన దినాల్లో మన దేవునితో సహవాసం ఉందా? దేవుని ప్రజలతో సహవాసం ఉందా? దేవుని వాక్యంతో సహవాసం ఉందా? దేవుని దాసులతో సహవాసం ఉందా? అటువంటి సహవాసాన్ని మనం బలపరుచుకోవాలి. స్తోత్రం చేయండి. దేవుని వాక్యం చెప్పే మాట ఏంటంటే ప్రభువా అని పిలిస్తే సరిపోదు. ప్రభువా ప్రభువా అని పిలిచేటువంటి ప్రతి ఒక్కడు కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించడండి. ఎవరు ప్రవేశిస్తారని రాయబడిందంటే నా తండ్రి చిత్తము ప్రకారంగా చేశాడు. ఆయన చిత్తం ఏంటి? ఆయన చిత్త ప్రకారంగా ఏ ఒక్క వ్యక్తి కూడా నశించుకోవటానికి మీకు అర్థమవ్వాలి.
దేవుని చిత్తం ఏంటంటే ఏ ఒక్కరూ నశించిపోవడానికి వీల్లేదు. మన కుటుంబాల్లో, మన బంధువుల్లో, మన స్నేహితుల్లో, మన ఇరుగు పొరుగు వారిలో ఏ ఒక్కరూ నశించిపోవడానికి వీల్లేదు. అందరినీ మనం రక్షణ కొరకు సిద్ధపరచుకోవాలి. స్తోత్రం. అందరినీ మనం రక్షణ కొరకు సిద్ధపరచాలి. అందరూ రక్షించబడాలని మనం కోరుకోవాలి. రక్షించబడిన వారు బలపరచబడాలని కోరుకోవాలి. స్తోత్రం. రక్షణ లేని వారు రక్షణ పొందాలని కోరుకోవాలి. రక్షించబడినటువంటి మనము దేవునిలో బలపరచబడాలని కోరుకోవాలి. ప్రభువా, నాలో బలహీనతలు ఉన్నాయి, ప్రార్థన లేదు, నాలో వాక్యం లేదు, నాలో సహవాసం లేదు, ప్రభువా నీతో అనుబంధం లేదు, అలా నేను అన్నట్టు ఉండకూడదు. ప్రభువా నీ చిత్తాన్ని మేము చేసేటట్లుగా ఈ లోకంలో నిన్ను నమ్ముకుని కూడా విడిచిపెట్టబడేటువంటి జనాంగంగా మేము ఎన్నడూ ఈ లోకంలో ఉండకూడదు. మేము రక్షించబడ్డామంటే మా పరుగును తుదముట్టించేంత వరకు మేము పరుగులు ఎత్తాలి. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, మంచి పోరాటమును పోరాడాను, నా పరుగును ఏం చేశానంట, ఫినిష్ చేశానంటున్నాడు. నేను ఆగిపోలేదు ఎక్కడ. నా ప్రార్థనలో కానీ, నా విశ్వాస జీవితంలో కానీ, నా భక్తి జీవితంలో కానీ, దేవునితో నడిచే విషయంలో నేను ఎక్కడ ఆగిపోలేదు. నా పరుగును నేను తుదముట్టించాను. నేనేం చేశానట, విశ్వాసమును కాపాడుకున్నాను. ఇక మీదట నా కొరకు ఇది మనం చెప్పడానికి మనం సిద్ధపడాలి. స్తోత్రం చెప్పండి. మన దేవుడు క్షేమాన్ని విస్తరింపజేయబడడానికి కారణం ఏంటంటే చెప్పేవాళ్ళంగా కాదు, మనము చేసేవాళ్ళంగా ఉండాలి. అది దేవుని యొక్క సంకల్పం. ప్రభువా ప్రభువా అని పిలుచుట గొప్ప సంగతి ఏమీ కాదు. అన్యులు కూడా పిలుస్తున్నారు కదా, అన్యులు కూడా ప్రభువా ప్రభువా అంటారు. మందిరం పక్క నుంచి వెళ్ళిపోతుంటే లెంపకాయలు వేసుకుంటారు, ఇలా అనుకుంటారు. ప్రభువా కాపాడు అంటారు, సహాయం చేయండి అంటారు. ఏమిటి వాళ్ళు అంటున్నారు, మనం అంటున్నాం. కానీ మనం చేయాల్సిన పని ఏంటి, ఆయన చిత్తమును నెరవేర్చాలి. కానీ అక్కడ కిందకు మనం కాస్త చదివినట్టయితే, ఆ దినమందు అనగా దేవుని యొక్క ఉగ్రత దినమందు ఆయన సముఖములో చేర్చబడిన తర్వాత, పరలోక రాజ్యంలో ప్రవేశించిన తర్వాత మనం అనేటువంటి మాట ఏంటంటే, ప్రభువా ప్రభువా నీ నామమును మేము ప్రవచించలేదా, దయ్యాలను వెళ్ళగొట్టలేదా, మేము అనేకమైన అద్భుతాలు చేయలేదా? ఎస్, మేము ఎన్ని కార్యాలు చేశాం. దేవుడు లేకుండా ఎన్ని కార్యాలు చేస్తే ఏం లాభం అండి? దేవునితో సహవాసం లేకుండా మనం ఏం చేస్తే ఏం లాభం? ఎవరికి లాభం? అది ఎవరి కోసం చేయగలుగుతున్నాం? మనం ఆయనతో సహవాసం చేస్తేనే కదా పరలోక రాజ్యాన్ని చేయలేదు. స్తోత్ర. మనము విస్తరింపజేయబడినటువంటి క్షేమంలో దేవునితో మనం సహవాసం చేయాలా. శ్రమలలో, శోధనలో ఎన్ని పరిస్థితులు ఎదురైనా ప్రభు కొరకు మనం జీవించాలి. ప్రభు రాకడ చాలా సమీపంగా ఉంది. అందుకు నేను మిమ్మల్ని అందరూ హెచ్చరిక చేస్తాను. దేవుని రాకడ బహు సమీపంగా ఉంది. ఆయన నేడో రేపు ఈ లోకానికి రాబోతున్నాడు. ప్రపంచ పరిస్థితులన్నీ మారిపోతున్నాయి. రేపు ఏం జరుగుద్దో మనకనేది ఒక ఉత్కంఠభరితంగా ఉంది ప్రపంచం అంతా. ఏర్పరచబడిన వాళ్ళు సహితము ఈ కడవరి దినాల్లో ఏం చేయబడతారు? మోసపరచబడతారు. విశ్వాసం ఉన్నవాళ్ళు పడిపోతారు. రక్షణలో ఉన్నవాళ్ళు వారి రక్షణ నిరర్థకం చేసుకుంటారు. మారు మనసు అనుభవాలు లేకుండా బ్రతుకుతారు. జాగ్రత్త, మనల్ని మనం సరి చేసుకునేటువంటి సమయంలోనికి వచ్చాము. ఆ దినాన్ని దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా మేము ఇట్లాంటి కార్యాలు చేయలేదా, మేము ఇలాంటి అద్భుతాలు చేయలేదా, మేము ఇలాంటి ఆశ్చర్యకరమైన కార్యాలు చేయలేదంటే దేవుడు అనేటువంటి మాట ఏంటట, అక్రమము చేసేవాళ్ళారా, అంటే క్రమమైనటువంటి భక్తి జీవితం లేనివాళ్ళారా, క్రమమైన విశ్వాసం లేనివాళ్ళారా, మీరు నా దగ్గర నుంచి వెళ్ళిపోండి. మీ కొరకు ఏం సిద్ధపరచబడుతుంది? ఆరని అగ్నిగుండం సిద్ధపరచ. జాగ్రత్తగా మీరు జ్ఞాపకం చేయండి. అక్రమం ప్రపంచంలో విస్తరించబడ్డది. దేవునిని కలిగి ఉండి కూడా దేవునిని అనుసరించినటువంటి వారిగా, అసలు దేవుని మీద ఆశ లేనటువంటి వారుగా, ఆలోచన లేనటువంటి వారుగా అయినాడు అనేక మంది బ్రతుకుతా ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు పేరిట మీకు మనం చేస్తున్న మాట, అక్రమం విస్తరిస్తే వారిలో దేవుని ప్రేమ ఉండదు. గనుక దేవుడు మన ఎడల కృప చూపి తన యొక్క ప్రేమ చేత మనకు దేవుడు కృపను విస్తరింపజేస్తున్నాడు. ఆయన స్తోత్రం. ఈనాడు కాకపోతే రేపైనా, రేపు కాకపోతే నా బిడ్డలు మరలా మారుతారు. వారిలో ప్రార్థన జీవితాన్ని బలపరుచుకుంటారు, విశ్వాస జీవితాన్ని బలపరుచుకుంటారు, నమ్మకంగా దేవుని కొరకు నా కొరకు నడుస్తారు, నా కొరకు ఎదురు చూస్తారు అనేటువంటి ఆలోచనతో ప్రభు మనకి ఏం విస్తరింపజేస్తున్నాడు? ఆయన కృపను విస్తరింపజేస్తున్నాడు. రోమపత్రిక 5వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుదాం. రోమపత్రిక 5వ అధ్యాయము 21వ వచనాన్ని. అవును.
దేవునికి స్తోత్రం. ప్రభు అయిన యేసు మూలముగా మనము వచ్చే దినాల్లో దేవుని రాజ్యాన్ని ఏలు నిమిత్తము, అనగా వచ్చే దినాల్లో మనము సంపూర్ణమైనటువంటి ఆయన బిడ్డలుగా మార్పు చెంది ఆయన రాజ్యములో ప్రవేశించినట్లుగా ఎక్కడైతే ఈ పాపము ఈ భూమి మీద విస్తరింపబడతా ఉందో అక్కడ ఏం విస్తరించబడుతుందట? ఇందాక చెప్పి కృప విస్తరించబడుతుంది. అంటే ఈ లోకంలో అక్రమం ఉందని మనం అనుకుంటున్నాము, పాపం ఉందని అనుకుంటున్నాము, కానీ అక్కడ దేవుని యొక్క కృప కూడా ఏం చేయబడుతుంది? విస్తరించబడుతుంది. అనగా ఏ నరుడును నశించిపోవటం దేవునికి ఇష్టమో కాదు. ఈ విషయాన్ని గమనించాలి. ఎప్పుడు ఎవరు కూడా వారి ప్రార్థనా జీవితాన్ని బలపరుచుకునేవారిగా ఉండాలనేది దేవుని సంకల్పం, కానీ వారి ప్రార్థనా జీవితాన్ని బలహీనపరుచుకునేవారిగా ఉండాలనేది దేవుని సంకల్పము కాదు. అందుకే మనం అన్ని విషయాలలో ఎదగాలి అని దేవుని వాక్యం. ప్రియుడా, నీవు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారముగా అన్ని విషయంలో మీరేం చేయబడాలి? చదవండి మాటను. ప్రియుడా, నీవు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో కూడా వర్ధిల్లాలి. యోహాను రాసినటువంటి 3వ పత్రిక 2వ మాట. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండాలని నేను నీ కొరకు ఏం చేస్తున్నాను? ప్రార్థన చేస్తున్నాను. ఆత్మ వర్ధిల్లితే కాదు, మనం అన్ని విషయములలో ఆత్మ వర్ధిల్లినప్పుడు మనం అన్ని విషయాల్లో వర్ధిల్లుతాం. స్తోత్రం. మనకు అటువంటి కృపను దేవుడిస్తూ ఉన్నారు. అందుకే పాపం విస్తరించబడినటువంటి ఈ లోకంలో దేవుడు తన కృపను విస్తరింపజేసి మనల్ని నడిపిస్తున్నారు. అయితే ఈ కృప ఎందుకు? 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయం 8 చదవండి ఒకసారి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 9వ అధ్యాయము 8. సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యమును చేయడానికై దేవుడు మీ ఎడల సమస్త విధములైనటువంటి కృపను విస్తరింపజేయగలడు. స్తోత్రం చేయండి. అన్నిటి యందు ఎల్లప్పుడూ మీరు ఎలా ఉండాలంట? సర్వ సమృద్ధి గలవారై ఉండాలి. అన్నిటి యందు కూడా మనము సర్వ సమృద్ధి గలవారై ఉండి ఉత్తమమైనటువంటి ప్రతి కార్యమును చేయడానికై. మనం చేసే ప్రతి పని కూడా అది ఉత్తమమైనదై ఉండాలి. నేను చాలాసార్లు చెప్పాను, ఉత్తమమైనటువంటి కార్యం చేసినటువంటి స్త్రీ ఎవరు? మరీ చేసింది. ఆమె ఏం చేసింది? ఉత్తమమైన దాన్ని ఎన్నుకుందని యేసు ప్రభువే సాక్షి చెప్పారు. ఆమె ఏం చేసినటువంటి పని ఏంటంటే, ఆమె ఉత్తమమైనటువంటి పని ఏంటంటే ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన మాట వింటుంది, ఆయన బోధన వింటుంది. స్తోత్రం. అంటే ఈ కడవ దినాలలో మనకు దొరకంది ఏదంటే దేవుని వాక్యము. మనం ప్రయాసపడవలసింది దేని కొరకంటే దేవుని మాటల కొరకు. ఎప్పుడైతే దేవుని మాటలు మనకు దొరుకుతాయో, దేవుని మాటల ద్వారా మనం బలపరచబడతాము. తదుపరి మనకు దేవుడు ఏం చేయబడతాడు? ఆయన కృపను విస్తరింపజేస్తాడు. కృపను విస్తరింపజేసినప్పుడు మనం అన్ని విషయాల్లో సౌఖ్యంగా ఉండగలుగుతాం. నిజమే, మనం నడవాలి. భూమి మీద జలములు విస్తరించినప్పుడు ఏం చేయబడ్డదంట? నావ ముందుకు, నోవహు ఓడ ముందుకు ఏం చేయబడ్డది? ఎప్పుడు సాగింది? జలములు విస్తరించబడినప్పుడు. స్తోత్రం. చదవండి ఆ మాట. ఆదికాండం 7వ అధ్యాయం 17వ మాట. మనము ఆ మాట మీకు కూడా ఒకసారి జ్ఞాపకం చేస్తాం. 7:17. ఆ జల ప్రవాహములు 40 దినములు భూమి మీద ఉండగా జలములు విస్తరించి ఓడలు ఏం చేసేయట? స్తోత్రం. అంటే ఓడ తేలాలి, ఓడ ముందుకు నడవాలంటే ఏం విస్తరింప చేయబడాలా? జలములు విస్తరింప చేయబడాలి. దానిని దేవుడు విస్తరింపజేశారు కనుకనే నోవహు ఓడ ఏం చేయబడ్డది? ముందుకు కదిలిందండి. స్తోత్రం. ఈరోజు మనం చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతులు నేర్చుకుంటున్నాం. ప్రేమైన దేవుని బిడ్డారా, దేవుడు క్షేమాన్ని విస్తరింపజేస్తే దాని వెనక శ్రమలున్నాయి. దేవుడు క్షేమాన్ని విస్తరింపజేస్తే దాని వెనక మనం దేవుని కొరకు నమ్మకంగా నిలబడాలనేటువంటి ఒక తీర్మానం ఉంది. దేవుడు మనకు క్షేమాన్ని విస్తరింపజేస్తే మన ప్రయాణము ఎక్కడ ఆగిపోకుండా సాగిపోవాలనేది దేవుని యొక్క ఆజ్ఞ ఉంది. చెప్పేవాళ్ళంగా కాదు, చేసేవాళ్ళంగా ఉండాలనేది దేవుని యొక్క ప్రధానమైనటువంటి ఆజ్ఞ ఉంది. ఈ దినాన్ని మనం ఎలా ఉన్నాం? మనం ఎలా జీవిస్తున్నాం? ఆ దినాల్లో సంఘము విస్తరించబడ్డది కదా. మొట్టమొదట క్రైస్తవ సంఘము, ఆది అపోస్తలుల సంఘము విస్తరింపజేయబడినప్పుడు వారు ఎన్నింటిలో విస్తరింపజేయబడ్డారు, ఆశీర్వదించబడ్డారు? ఒక్క మాట చదువుకుని మనం ప్రార్థన చేసుకుందాం. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము
5వ మాట చదివినట్టయితే వాళ్ళు ఏ విషయాల్లో విస్తరింప చేయబడ్డారు అనేటువంటి గనుక సంఘములు విశ్వాసములో స్థిరపడ్డాయి, అనుదినము లెక్కకు విస్తరించుచుండెను. స్తోత్రము. సంఘము దేంట్లో స్థిరపడాలి? విశ్వాసంలో స్థిరపడాలి, దేవునిలో స్థిరపడాలి, దేవునిలో బలపడాలి. ఆ విశ్వాసం ఎలా కలుగుద్ది? వినుటి వల్ల విశ్వాసం కలుగుద్ది. అంటే ఈ కడవరి దినాల్లో మనకు దొరకంది ఏంటి? వాక్యం మనకు దొరకదు. మనం దేని కొరకు ప్రయాసపడాలి? వాక్యం కొరకు ప్రయాసం. స్తోత్రం. వాక్యము దొరకకపోతే అదే భయంకరమైనటువంటి కరువు. ఈ సంగతి మనం గుర్తించాలి. 9వ అధ్యాయం 3:31 వచ్చిన కూడా చదువుదాం. అపోస్తుల కార్యములు 9:31. కావున సంఘము క్షేమాభివృద్ధి నందుచు సమాధానము కలిగి ఉన్నది, ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. స్తోత్ర. ఫైనల్ గా నేను చెప్పేటువంటి మాట, సంఘము దేనిలో స్థిరపరచబడాలి, దేనిలో నడిపించబడాలి, దేవునిలో ముందుకు కొనసాగాలి అనేటువంటిది ఇక్కడ మనం చదివినాం. అపోస్తుల కార్యములు 9:31 చదివాం కదా. ఆ దినాల్లో ఉన్నటువంటి ఆదిమ క్రైస్తవ సంఘము, మొట్టమొదటి సంఘమైనటువంటి ఆ ప్రాంతాలు అనగా యూదయ, గలిలయ, సమరయ దేశములలో ఉన్నటువంటి సంఘాలు క్షేమాభివృద్ధి నొందాయి. స్తోత్రం. క్షేమము విస్తరింప చేయబడ్డదా లేదా చెప్పండి. మనకి ఆనాడు క్రైస్తవ శ్రమలు కలిగినాయి కదా. మొట్టమొదట క్రైస్తవ సంఘానికి కూడా శ్రమలు కలిగినాయి. ఆ శ్రమలు కలిగినప్పుడు బహుమూర్ఖంగా ఉండి దేవుని ప్రజలను హింసించినటువంటి వ్యక్తి మనకు తెలుసు, సౌలు. కానీ ఆ దినాల్లో దేవుడు ఆ సంఘాలకి దేవుడు ఏం విస్తరింపజేసాడట? క్షేమాన్ని విస్తరింపజేశాడు గనక వారు ఏం కలిగి ఉన్నారట? సమాధానము కలిగి ఉన్నారు. స్తోత్రం. యేసుప్రభు వారు చెప్పారు, నేను ఇచ్చే సమాధానము లోకం ఇచ్చేటువంటి సమాధానము కాదో, నా శాంతినే నేను మీకు అనుగ్రహిస్తున్నాను. నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను. లోకం ఇచ్చేటువంటి శాంతి కాదది. శాంతి అనేటువంటి మాట కింద రాయబడి ఉంటుంది, సమాధానం అని రాయబడి. స్తోత్రం. నిజమే, సంగమునకు దేవుడు సమాధానము కలుగు చేస్తున్నారు. అలాగా సమాధానము కలుగు చేయబడిన సంఘాలు ప్రభువులో భయమును పరిశుద్ధాత్మలో ఆదరణలు కలిగి నడుచుకొని విస్తరించాలి. స్తోత్రం చెప్పండి. మనం ఎలా ఉండాలి? ఫైనల్ గా మనం ఎలా ఉండాలని రాయబడి ఉంది అక్కడ. మనము ప్రభువునందు భయము కలిగి ఉండాలి, పరిశుద్ధాత్మలో ఆదరణ కలిగి ఉండాలి, దేవుని కొరకు విస్తరించబడాలి. స్తోత్రం. ప్రేమ దేవుని పెట్టారు. ఇది నమ్ము ప్రత్యేకంగా దేవుడు మనతో మాట్లాడినటువంటి మాట. నా ప్రాణమా, నీకు దేవుడి క్షేమాన్ని విస్తరింపజేసేది గనక తిరిగి నీ విశ్రాంతిలోనికి నీవు ప్రవేశించు. విస్తరించబడము, క్షేమము కలిగినదని సంతోషించడానికి మనము ఈ సమయమును దేవుడు మనకి ఇయ్యలేదు. జరగబోతున్నటువంటి పరిస్థితుల్లో దేవుడు ధైర్యంగా నిలబెట్టడం కొరకే దేవుడు నీకు ఈ సమయాన్ని ఇచ్చాడు. విస్తరించబడిన తర్వాత ఎన్ని రకాలైన పరిస్థితులు ఎదురైనాయో మనం చూసాం. కొంతమంది దేవుని వ్యతిరేకంగా మారిపోయారు. కానీ విస్తరించబడింది అంటే మనం ఖచ్చితంగా దేవునిలో బలపరచబడాలని దేవుని యొక్క ప్రధానమైనటువంటి ఆలోచన అయింది. మనం ఎలా ఉన్నాం? మనలో ప్రార్థన ఉందా? మన కుటుంబాల్లో దేవుని మాటలు ఉన్నాయా? దేవునితో మనం నడిపించబడగలుగుతున్నాం? దయతో మరొకసారి చెప్తున్నాను, చాలాసార్లు చెప్పే మాట కానీ నేను మరొకసారి చెప్తున్నాను. ప్రతి కుటుంబంలో రాత్రి వేళ కుటుంబారాధనలు తప్పక జరిగి తీరాలి. ప్రతి దినము ప్రతి కుటుంబంలో కుటుంబారాధనలు జరిగి తీరాలి. అది మీకెంతో క్షేమం, అది మీకెంతో ధైర్యం, మీకెంతో గొప్ప ఆదరణను కలుగజేస్తాం. మీ ప్రార్థన మీ కుటుంబాలకు ఎంతో ఆశీర్వాదం కలుగజేస్తాం. సంఘాన్ని దేవుడు విస్తరింపజేస్తున్నాడు. సంఘ సరిహద్దులు దేవుడు విస్తరింపజేయాలి. అంతేకాదు సంఘంలో దేవుడు క్షేమాన్ని కూడా విస్తరింపజేస్తాడు. విస్తరింపజేయబడ్డదని సంతోషించడం కాదు, వచ్చే పరిస్థితులను ఎలా తట్టుకోవాలి, ఎలా బలము పొందాలి, ఎలా స్థిరపరచబడాలి, ఎలా నడిపించబడాలి అనేది దేవుని వాక్యం ద్వారా నేర్చుకుని ముందుకు కొనసాగడం అనేది మనకు చాలా అవసరం. దేవుడి ఈ దినాన్ని మనం ప్రత్యేకంగా మనకి దేవుడు ఇచ్చినటువంటి మాటలు గ్రహించి ఆయన కొరకు నమ్మకంగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన ఈ లోకానికి వచ్చారు. ఆయన సమాధిని, ఆయన మరణమును, సమాధిని ఆయన జయించారు. సర్వమానవాళి పాప భారము కొరకై ఆయన శిలువలో రక్తము కార్చి ప్రాణం పెట్టారు. ఆయన మరలా సశరీరుడిగా ఆయన అందరికీ కనపడ్డారు. ఆయన పరలోకానికి ఆరోహణమైపోయారు. వెళ్ళిన ప్రభువు
వెళ్ళినట్టుగా ఆయన ఉండడు. ఆయన మరలా తిరిగి లోకమునకు రాబోతున్నారు. ఆయన వచ్చే సమయానికి ఈ భూమి మీద ఎన్నో రకాలైన పరిస్థితులు జరుగుతాయి. కానీ దేవుని వాక్యం చెప్తుంది, మీరు కలవరపడకండి. స్తోత్రం. మీరు కలవరపడకండి, మీ హృదయములను నిబ్బరముగా ఉండనియండి అని యేసు ప్రభువు వారు చెప్పారు. ఒకవేళ మన జీవితాల్లో ఇప్పుడున్నటువంటి శ్రమలు, శోధనలు, పరిస్థితులు బట్టి మనం డీలా పడితే మరలా వాక్యం ద్వారా బలపరచబడదాం. దేవుడు మనకు క్షేమాన్ని ఏం చేస్తున్నాడు? ఆయన విస్తరింపజేస్తున్నాడు. దేవుళ్ళు బలపరచబడదాం. ఆయన రాకడ సమీపంగా ఉంది. మనల్ని మనం సరి చేసుకుందాం, వాక్యం ద్వారా నడిపించుకుందాం, ప్రార్థనలో బలపరచబడదాం. ఆదిమ క్రైస్తవ సంఘం ఏ విషయాల్లో నడిపించబడ్డారో, వారు పరిశుద్ధాత్మలో, దేవుని భయములో ఆదరణ కలిగి వారు ఎలా జీవించగలిగారో మనం కూడా అలాగే జీవించడానికి ప్రయత్నం చేద్దాం. అది సంఘం యొక్క బాధ్యత. అలా సిద్ధపరచబడిన వారే రేపు ఆయనతో ఎత్తబడేటువంటి గుంపులో ఉండగలుగుతాం. అలా సిద్ధపాటు దేవుడు మనకిచ్చి నడిపించాలని తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్న దేవుడి మాటలు దీవించండి. తలవంచండి, మోకరించగలిగితే మోకరించండి, ప్రార్థన చేద్దాం. మోకరించగలిగిన వారు మోకరించండి, లేని ఎడల లేచి నిలవబడండి. మోకరించగలిగితే మోకరించండి, లేని ఎడల లేచి నిలవబడండి. మనమందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రభు యొక్క ఘనమైన నామాన్ని మహిమపరుద్దాం. ఒక్కసారి అందరూ దేవునికి స్తోత్రం చెప్దాం. నోరు తెరిచి, ప్రభువా మీకే మహిమ, మీకే మహిమ, ఘనత, ప్రభావములు యుగ యుగములు చెల్లునుగాక. స్తోత్రం. దేవాని చెప్పండి, ప్రభువా నాకు క్షేమాన్ని విస్తరింపజేశావు, ప్రభువా నాకు నెమ్మదిని విస్తరింపజేశావు, ప్రభువా నాకు ఆరోగ్యం విస్తరింపజేశావు, నాకు ఆయుష్ను విస్తరింపజేశావు. మీకు స్తోత్రం. చెప్పండి, దేవునికి స్తోత్రం చెప్పండి. తండ్రి, కార్యము నీదే తప్ప మాది కాదయ్యా. ఈ కార్యములో విజయం నీదే తప్ప మాది కాదు. మేము అశక్తులము ప్రభువా, బహుబలహీనులము. మేము నీలో కొనసాగునట్లు కృపనియండి. దేవా, యొక్క శుక్రవారం ఉపవాస ప్రాంతంలో మమ్మల్ని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి ప్రభు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. చెప్పండి, స్తోత్రం చెప్పండి. మాట్లాడండి దేవునితో ఒక్కసారి. ప్రభువా, నీ క్షేమాన్ని మాకు విస్తరింపజేశావు, నీ క్షేమాన్ని మాకు విస్తరింపజేశావు. అయితే మేము ఎలా బ్రతకాలి, మేము ఎలా జీవించాలి, మేము ఎలా స్థిరపరచబడాలి, మేము ఎలా నడిపించబడాలో మాకు నేర్పించండి అయ్యా. నీకు స్తోత్రం. థ్యాంక్ యూ ఫాదర్. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా ఉండుటకు, యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా ఉండుటకు, జీవితాంతం పోరాడు, అలసిపోకు ఏనాడు. జీవితాంతము పోరాడు, అలసిపోకు ఏనాడు. యజమానుడు అందరూ కలిసి వాడుకొనుటకు అర్హమైన పాత్రగా ఉండుటకు, యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా ఉండుటకు, జీవితాంతం పోరాడు, అలసిపోకు ఏనాడు. జీవితాంతము పోరాడు, అలసిపోకు ఏనాడు. మహాపరిశుద్ధుడైన తండ్రి, దయగలిగిన మా రక్షకుడానికి స్తోత్రం. మా జీవితాలలో మీరు అనుగ్రహించిన మరొక శుభప్రద
ఈ మంచి సమయమును బట్టి మీకు స్తోత్రములు. గడిచిన కాలములో మా పక్షముగా మీరు నిలబడి అనేకమైన ఉపద్రవముల నుండి మమ్మల్ని కాపాడి మాకు క్షేమాన్ని విస్తరింపజేసినందుకు వందనాలు. నీవిచ్చిన ఈ సమయంలో మిమ్మల్ని ఎంతో ఆరాధిస్తూ ఉన్నాం, మహిమపరుస్తూ ఉన్నాం. ఇది మొదలుకుని నాయన నిత్యము నీ కృప మాకు విస్తరింపజేయండి. నీ సన్నిధి మాకు తోడుగా రానియండి. మరలా మీ సన్నిధిలో